మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు బ్యానరేటంగా 50 మంది విచారణ, 16 మంది అరెస్ట్ అంటూ వార్తను హైలైట్ చేస్తూ, ముఖ్యంగా మొన్న సోమవారం లగచర్ల గ్రామంలో జరిగిన ఉద్రిక్త పరిస్థితి గురించి మనకు తెలిసిందే. కలెక్టర్పై దాడి ఘటనకు సంబంధించి 16 మందిని రిమాండ్కు తరలించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో ప్రధాన కుట్రదారు సురేష్ రాజ్ అని చెప్పేసి మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. చెదురుతున్న కెనడా కలలు అంటూ విద్యార్థులకు తగిన ఉద్యోగ అవకాశాలు, ట్యూషన్ ఫీజులు 25% పెంపు, భారీగా పెరిగిన జీవన వ్యయంతో అవస్థలు, శాశ్వత నివాసం లభించడం ఇప్పట్లో కష్టమే అంటూ వార్తనిస్తూ కెనడా కలలు చెదురుతున్నాయి అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. మొత్తానికి రెండు సమాన ప్రాధాన్యతతో ఈ రెండు వార్తలను హైలైట్ చేసింది ఈనాడు. ఒకటి, లగచర్ల ఉద్రిక్తతకు సంబంధించి అదుపులోకి తీసుకోవడం, అరెస్ట్ చేయడము, నిన్న కోర్టులో హాజరుపరచడము, పూర్తి వివరాలతో అంటే కుట్రదారు సురేష్ రాజ్ అంటే ఒక వార్త. మరోవైపు మన విద్యార్థులు విదేశాల బాట పడుతున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా కెనడా వైపు చూస్తున్న వాళ్ళ కళ చెదురుతోంది. అక్కడ ఫీజులు 25% పెరిగాయి, అక్కడ జీవన వ్యయం కూడా ఎక్కువగా ఉంది. సో అందులోనూ అక్కడికి వెళ్ళిన వాళ్ళు శాశ్వత నివాసం కోసమే ఆల్మోస్ట్ ట్రై చేస్తూ ఉంటారు. సో అది కూడా ఇప్పట్లో లభించడం కష్టమే అన్నటువంటి అంచనాల మధ్య చెదురుతున్న కెనడా కళ్ళు అంటూ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి. ఇక్కడ అనుమతి ఆపడానికే 2 రోజులుగా ఢిల్లీలో కేటీఆర్ ప్రయత్నాలు, ఆయనను విచారించేందుకు ఏసీబీ సిద్ధం, 15 రోజులుగా గవర్నర్ వద్ద ఫైల్ పెండింగ్, 17A కింద అనుమతిచ్చి తీరాల్సిందే, కేటీఆర్ ఢిల్లీకి ఇప్పుడు గవర్నర్ను పిలిచారట, బయటపడనున్న బీఆర్ఎస్ బీజేపీ చీకటి బంధం, అందుకే మహారాష్ట్రలో కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం, సృజన్కు బీఆర్ఎస్ హయాంలోనే 1000 కోట్ల పనులు, 10 ఏళ్ల తర్వాత మారనున్న రాజకీయ సమీకరణాలు. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ అడ్డా కార్యక్రమంలో మీడియా చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ హైలైట్ చేస్తూ ఇదే టాప్ ఐటంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. సింగపూర్ ప్లాన్ సిద్ధమంటూ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా బాపుఘాట్, 212 ఎకరాల్లో అభివృద్ధి, సర్కార్కు కన్సార్షియం ప్లాన్, ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు, మల్లన్న సాగర్ నుంచి స్వచ్ఛమైన జలాల తరలింపు అంటూ ఈ వార్తనిచ్చారు. రైట్ సైడ్ చూసినట్లయితే రేవంత్, పొంగులేటి పదవులు ఊడతాయి, అమృత్ టెండర్లో అవినీతిపై కేంద్రం చర్యలేవి, ఈ ఫిర్యాదు తొలి ఎపిసోడే, త్వరలో స్కామ్లపై సీరియల్స్, పొంగులేటి అదాని కాళ్లు పట్టుకుంది నిజం కాదా, ఆర్ఆర్ ట్యాక్స్పై ప్రధాని మోదీ మౌనం ఎందుకు, ఏ విచారణకైనా నేను సిద్ధం, ఏం చేస్తారో చేసుకోండి, కలెక్టర్పై దాడి జరగడం ఎప్పుడైనా చూశామా, కేటీఆర్ అల్లుడి కోసం ప్రజల భూముల్ని లాక్కుంటున్నారు అని ట్వీట్ చేశారు. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. ఇందులో బ్యానర్ ఐటంగా అల్లుడు కోసమే ఫామా గిల్లుడు అంటూ ఫామా క్లస్టర్ల పేరుతో మేలు చేసే ప్రయత్నం, అందుకే భూములు గుంజుకునేటువంటి యత్నం అంటున్నారు కేటీఆర్. కుటుంబ సభ్యులకు, బంధువులకు, అస్మదీయులకు ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చేలా వ్యవహరించబోమని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దాన్ని ఉల్లంఘించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టాన్ని తుంగలో తొక్కారు. ఈ చట్టం కింద గతంలో సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా ఉన్న టైంలో జాతీయ సలహా మండలి చైర్మన్ పదవిని, ఇటీవల జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పదవులు కోల్పోయారు అంటూ కేటీఆర్ నిన్న మీడియా మీట్లో మాట్లాడినటువంటి క్రమాన్ని మనం చూసాము. ఫార్మాసిటీ కోసం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసింది, సిద్ధంగా ఉన్న సేకరించిన 12,000 ఎకరాలు, అయినా అటువైపు చూడని రేవంత్ సర్కార్. ఇక అనతి కాలంలోనే అనేక కంపెనీలు అల్లుడి కంపెనీ కోసమేనా బలవంతపు భూసేకరణ, రేవంత్ రెడ్డి బంధుగణానికి ఫామా కంపెనీలు, వాటి కోసమే వ్యూహాత్మకంగా ఫామా క్లస్టర్లు అంటూ వార్తను హైలైట్ చేశారు. ఇక కొడంగల్ రైతులకు సంఖ్యలు, 16 మంది అన్నదాతలను అరెస్ట్ చేసిన పోలీసులు. నెక్స్ట్, వెలుగు. ఇక దాడి చేసినోళ్లను, చేయించినోళ్లను ఎవరిని వదలం, ఎంతటి వారైనా ఊచలు లెక్క పెట్టాల్సిందే, లగచర్ల ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. వికారాబాద్ కలెక్టర్పై దాడి వెనుక కుట్ర, కీలకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్, ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు. రాష్ట్రంలో రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడి, 500 ఇంటిగ్రేటెడ్ కంపెనీ బయోగ్యాస్ ప్లాంట్,
ఆ గ్యాస్ను ఇళ్లు వాహనాలకు వినియోగించే ఛాన్స్. ముఖ్యమంత్రి సమక్షంలో ఎంఓయూపై సంతకాలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. చిచ్చు పెట్టే ముఠా అంటూ వైసీపీ సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ క్రైమ్. వర్ర రవీంద్రారెడ్డి అందులో భాగస్వామి. సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి కీలక పాత్ర. రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక బాధ్యతగా ఉందాం, బూతులు తిడితే ప్రజలు స్వాగతించరు, వైసీపీ ఎమ్మెల్యేలా చెయ్యొద్దు అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం మన విధి. వ్యవస్థలన్నీ పతనావస్థకు చేరాయి. 150 రోజుల్లో గాడిన పెట్టాం. ఇసుక మద్యం జోలికి ఎవరూ వెళ్లొద్దు. ప్రతి ఎమ్మెల్యే జాగ్రత్తగా ఉండాలి. నియోజకవర్గానికో ఇండస్ట్రియల్ పార్క్, ఎమ్మెల్యేలే వాటికి చైర్మన్లు. సచివాలయ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ. కూటమి సభ్యుల శిక్షణా కార్యక్రమం. ప్రత్యేక సమావేశంలో చంద్రబాబు. నెక్స్ట్ సాక్షి. దమన నీతి, అరాచక రీతి అంటూ బ్యానర్ ఐటమ్ను సాక్షి ప్రచురించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్న బాబు సర్కార్. రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకుని నిరంకుశత్వం. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కత్తిగట్టిన సర్కార్. ఇవ్వండి ఫిర్యాదు, పెట్టేద్దాం కేసు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కొనసాగుతున్న కేసుల పరంపర. పచ్చ బ్యాచ్ ఫిర్యాదులతో రంగంలోకి పోలీసులు. దివ్యాంగుణ్ణి వదలని వైనం. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మరో కేసు. జనసేన నేత ఫిర్యాదుతో సినీ నటుడు పోసానిపైన మరో కేసు అంటూ ఈ వార్తలను హైలైట్ చేసింది సాక్షి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. స్టే ట్యూన్.